అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు నెలలో తులారాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది. తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ 12లో శుక్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి 12లో ఉండడం, భాగ్యస్థానంలో కుజబుధుడు కలవడం, దశమ స్థానంలో మంచి కాంబినేషన్ ఒకటి ఉంది వీళ్ళకి, అంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో. 6లో శని, 5లో రాహు, ఈ లాభంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆగస్టు మాసంలో కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడైనటువంటి బుధుడు మనకి 5వ తేదీ వరకు కుజుడితో కలిసి ఉంటూ దాని తర్వాత దశమంలోకి వస్తున్నాడు. కాబట్టి మొదటి వారం వీళ్ళకి కొంచెం తండ్రులతో కావచ్చు, గురువులతో కావచ్చు, లాంగ్ జర్నీస్ వల్ల కావచ్చు, కొంత స్ట్రెస్ ఉంటుంది. అదేవిధంగా దశమంలో రవి గురువులు ఉన్నారు, లాభంలో శుక్రకేతువులు, పంచమంలో రాహు, షష్టమంలో శని. ఈ రకంగా చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతూ ఉంటాడు. మరి ఈ యొక్క గ్రహస్థితి వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మొదటి వారం మాత్రం కొంచెం 5 రోజుల వరకు, మొదటి 5 రోజుల వరకు ఈ తండ్రి గురువు లాంగ్ జర్నీస్ వల్ల ఇబ్బంది ఉంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వల్ల. దాని తర్వాత 5 నుంచి 15 వరకు వీళ్ళు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ హౌస్ అంటుంటాం, లేదా డ్రీమ్ ఉద్యోగం అంటుంటారు. అలాగా వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి, అంటే మంచి ఉద్యోగంలోకి సెటిల్ అవ్వడం, మంచి అంటే జాబ్లో మంచి దానిలో కోసం ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ రావడం, ఉద్యోగ అవకాశాలు రావడం, అదేవిధంగా గృహ అవకాశాలు రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఏదైనా కొత్త కోర్సెస్ చేసి తద్వారా వాళ్ళు గ్రోత్ అవ్వడానికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ శుక్రుడు 12లో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నెగ్లిజెన్సీ చేయకూడదు. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తుండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే 12లో శుక్రుడు అష్టమాధిపతి. ఈ అష్టమాధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా తాతగారు ఆస్తి విషయంలో కానీ, తండ్రి గారి ఆస్తి విషయంలో కూడా ఒకసారి లాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. పంచమంలో రాహు కాబట్టి రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఆన్లైన్లో చేసే వ్యాపారం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే 6వ స్థానంలో శని కూడా ఉన్నాడు. సో దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వివాహ ప్రయత్నాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు నీచ, అది కాకుండా సప్తమాధిపతి కుజుడు కూడా శత్రుక్షేత్రంలో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి ఏంటంటే వివాహ సంబంధించిన నిర్ణయాలు ఈ నెలలో పెట్టుకోకపోవడమే మంచిది నన్ను అడిగితే. అయితే వీళ్ళు ఎక్కువగా ఎంత దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన, నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, గోవులకి బెల్లపు ఉండలు తినిపించడము, గ్రాసము తినిపించడం చేస్తున్నట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. సరే గురుగారు, ఈ గ్రహాల మార్పు వల్ల దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఫినాన్షియల్ గా, మనీ పరంగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. దేశకాల పరిస్థితుల్లో మనం ఒక 4-5 నెలల క్రితం కూడా శుక్రకేతువులు కలబోతున్నారు చెప్పారు గురుగారు. దానివల్ల స్త్రీలకు ఇబ్బంది అని చెప్పుకున్నాం. మీరు కనుక మనం చూస్తే రాజస్థాన్లో పాపం 30 మంది ఒక అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు. ఈ కాంబినేషను ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉందమ్మా. ఎందుకంటే ఒకటి శుక్రకేతువులతో కలిసి ఉంది. శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి, నీచంలోకి వెళ్ళబోతున్న ఆగస్టులో కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ వరకు స్త్రీమూర్తిని బయటకు పంపించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, గురువు మౌఢ్యమిలో ఉన్నందుకు కొంచెం బంగారం విషయంలో బాగా తగ్గడం, బాగా పెరగడం కూడా జరుగుతుంది. విపరీతమైన డౌన్ అయిపోద్ది, మళ్ళీ విపరీతంగా హై అవుతుంటుంది. ఎందుకంటే గురువు మౌఢ్యమి, గురువు రవి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కేతుతో కలవడము, అండ్ అదేవిధంగా కాస్త గురువు రవి కలిసి ఉండడం వీటి వల్ల. అయితే ఇదొక కాంబినేషన్. అయితే ఈ షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా వక్రించి కుజుడిని కలుస్తున్నాడు. కాబట్టి షేర్స్లో కూడా చాలా అవకతవకలు, చాలా ఇవి వస్తాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ వాటర్ ఫ్లడ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనిషి బయటపడాలి అంటే చండీ వినడం కానీ, గణపతి ఆరాధన చేయడం కానీ, ఎందుకంటే కలవు చండీ వినాయక అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా అసలు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే, ఒకటి ఇక్కడ 3 విషయాలమ్మ మేజర్గా. ఏంటది అంటే, ఒకటి వాళ్ళ జన్మ జాతకంలో వేటి ద్వారా ధనయోగం ఉందో చూసుకోరు. అట్లాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మనీ ప్లానెట్ ఏదో పట్టుకోగలగాలి. ఈ ప్లానెట్ మనీ ఇస్తుంది,
ఆ ప్రొఫెషన్ చదువుకొని దానిలో ప్రాక్టీస్ చేస్తుంటే ఎంతో కొంత వాళ్ళు సెట్ అయిపోతారు లైఫ్లో. అది కాకుండా రివర్స్ అయినప్పుడు చదివినా ఇబ్బందే, ఆ వ్యాపారాలు చేసినా ఇబ్బందే. సో ఇది ఫస్ట్ పట్టుకోవాలి. రెండవది, వాళ్ళకి దాంట్లో ఉంది కానీ బ్లాక్ అయిపోయింది ఉంటుంది కొంతమందికి. అంటే అలాగా కొంతమంది వారసత్వం కొద్దీ వస్తూ ఉంటాయి చూడండి, తండ్రిది తాతది ఒకటే బిజినెస్ అండి, మేము చేస్తున్నాం అదే బిజినెస్, కానీ వాళ్ళు ఉన్నప్పుడు బాగా సాగింది, మాకెందుకు సాగట్లేదు అంటారు. అంటే వీళ్ళకి దాంట్లోనే యోగం ఉంది కానీ దాంట్లోనే స్ట్రక్కింగ్ ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి అదే ఫీల్డ్లో చాలా బాగా సంపాదించాడు, అదే ఫీల్డ్లో లాస్ అయిపోయాడు అంటాం. అంటే ఇక్కడ ఏంటి, జన్మజాతకంలో మీకు ధనయోగం అదే ఇస్తుంది, ధనం స్ట్రక్కింగ్ అదే ఇస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఎప్పుడు స్ట్రక్ అవుతుంది, ఎప్పుడు లాస్ అవుతుందో తెలుసుకొని ఆ పర్టికులర్ టైంలో ఏ గ్రహాల ద్వారా అయితే అది ఇదవుతుంటుందో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతచక్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ నాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటే, వ్యాపారంగా కావాలంటే లలిత సహస్రనామాల్లో నామం ఉంటుంది, జనరల్ ధనయోగానికి ఒకటి ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుధుడు బాగుండాలి, లాభస్థానం బాగుండాలి, ధనస్థానం బాగుండాలి, ఎందులో మీకు ధనయోగం వస్తుందో చూసుకోవాలి. మీరు ఇప్పుడు వ్యాపారం చేసే సమయమా కాదా కూడా తెలుసుకోగలగాలి. అయితే జనరల్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే 100% ఈ నామం కనుక చేసుకుంటే వచ్చి తీరుతుంది. ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాపారంలో మాకు బాగా కలిసి రావాలి, వ్యాపారంలో నేను నష్టపోకూడదు అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. ఇవి చేసుకుంటే కనుక మీకు ఎల్నాడిసిన లేకపోతే టైం బాగలది ఏముండదు. అవి ఇచ్చే నష్టం అంటే ఎగ్జాంపుల్ ఒక నష్టం కలగాలి కర్మ కొద్దీ కలుగుతుంది, కానీ దానికంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక సడన్గా 10,000 ఖర్చు వచ్చింది అనుకోండి అమ్మా, 10,000 శాలరీ వాడికి కష్టం, 10,000 ఖర్చు వస్తాయి, కానీ 10 లక్షల శాలరీ వచ్చేవాడికి అది పెద్ద విషయం కాదు. 1,00,000 ఖర్చు వచ్చినా పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారిని పట్టుకోవడం వల్ల మీ హోదా మీ స్టేటస్ ఎప్పుడైతే పెరిగిందో ఖర్చు అనేటువంటి నథింగ్ అయిపోతుంది అక్కడ. అట్లా మీరు చేసుకోవచ్చు. మంచి పరిహారం గురుగారు. నిజంగా ఇండివిజువల్ గా ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పారు, ప్రకృతి పరంగా దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పారు. అసలు జాతకం లేని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కూడా మంచి పరిహారం. ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా కూడా ఇంట్లో ఉత్తర భాగం బాగుండాలమ్మా. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి, ఆగ్నేయంలో గ్రీన్ ఉండేలా చూసుకోవాలి, నైరుతి బెడ్రూమ్ లో క్రీమ్ ఉండేలా చూసుకోవాలి. మనం ఒక్కోసారి వేస్టేజ్ జోన్స్ లో మనీ పెడుతుంటాం, డిప్రెషన్ జోన్స్ లో మనీ పెడుతుంటాం. కొంతమంది తాకట్టుకు వెళ్ళిపోయింది బంగారం అంటుంటారు. డిప్రెషన్ ఆర్ వేస్టేజ్ జోన్స్ లో మనీ బంగారం పెట్టడం వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్షియల్ గ్రోత్ కి సంబంధించి చాలా బాగా చెప్పారు గురుగారు. అందరికీ ఉపయోగపడేటట్టు చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.